హే గాయ్స్, ఈ రోజు చాలా మంచి వీడియో ఇచ్చాను. ఏంటంటే మీ వీడియోని ప్రమోట్ చేసుకోండి, డబ్బులు పెట్టి ప్రమోట్ చేసుకోండి అండ్ ఫ్రీలో ప్రమోట్ చేసుకోండి. డబ్బులు పెట్టి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీలో ప్రమోట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వాళ్ళు తెచ్చింది పెద్ద అప్డేట్ అన్నమాట. పెద్ద అప్డేట్ అయితే వచ్చింది మనకైతే. సో ఫ్రీలో అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డబ్బులు పెట్టి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీలో ప్రమోషన్ ఎలా చేసుకోవాలంటే కంప్లీట్లీ చెప్తాను అనమాట. అండ్ డబ్బులు పెట్టి అండ్ మనీ పే చేస్తాం కదా, మనీ పే చేసి కూడా మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. మొత్తం వీడియోలో చెప్తానమాట, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. ఓకే, సో ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, లైక్ 100 రూపీస్ పే చేసి అండ్ ప్రమోషన్ చేసుకోవచ్చు, 200 రూపీస్ పెట్టి ప్రమోషన్ చేసుకోవచ్చు, లేదా 500, 1000, 2000, 3000 ఇట్లా పెట్టి మనం 7 days, 2 days, 3 days ఇట్లా పెట్టి ప్రమోషన్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో. సో యూట్యూబ్ లో ప్రమోషన్ చేసుకుంటే, సో మనకు డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకుంటే ఏమైతాయంటే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వాచ్ టైం అయితే రాదు అనమాట. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాచ్ టైం రాదు. వాచ్ టైం ఎందుకు రాదంటే మానిటైజేషన్ కు మనకు అది యాడ్ కాదనమాట, అంటే ఎంకరేజ్ కాదనమాట. సో మనకు మానిటైజేషన్ చేసుకోవాలంటే రియల్ మనం ఫ్రీలో చేసుకునేలా, ఫ్రీలో చేసుకుంటేనే కంప్లీట్ మనకు సో వర్తిస్తుంది. మనం ఫ్రీలో ఎలా చేసుకోవాలి అండ్ డబ్బులు పెట్టి ఎలా చేసుకోవాలి కంప్లీట్ మీకు చెప్తానమాట. ఓకే, సో ఫ్రీలో ప్రమోషన్ అండ్ మనీ పే చేసి ప్రమోషన్ అంట. ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రమోషన్ గురించి మనం వీడియో చేయబోతున్నాం అనమాట. సో కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, అండ్ ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నా, అండ్ సూపర్ థ్యాంక్స్ చేసిన వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నా. అండ్ కంప్లీట్లీ సూపర్ థ్యాంక్స్ అంటే ఎక్కువ చేసిన వాళ్ళకు నేను ప్రమోషన్ చేస్తాను అనమాట. అండ్ ఈ మధ్యలో 40 రూపీస్ ఇట్లా పే చేస్తున్నారు కదా, వాళ్ళకి వీడియో వస్తే థ్యాంక్స్ అని చెప్తున్నారేమో నాకు అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళకైతే కంప్లీట్లీ ఇప్పటి వరకు అయితే నేను కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేసిన. సో సూపర్ థ్యాంక్స్ చేస్తే ఏమవుతుంది అంటే, సో కామెంట్ అనేది హైలైట్ అవుతుంది. సూపర్ థ్యాంక్స్ చేస్తే ఏమవుతుంది అంటే కామెంట్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు కామెంట్ చేస్తారు కదా, కామెంట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది, ఆడియన్స్ కు ఎక్కువ ఆడియన్స్ కి చూపిస్తూ ఉంటుంది. సో అట్లా సూపర్ థ్యాంక్స్ చేస్తూ ఉంటే కంప్లీట్ చేయండి అనమాట. ఓకే, అండ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోండి. ఓకే, సో అర్థమవకుండా చెప్పాల్సింది చెప్పేసి అనమాట. ఓకే, అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి డిస్ప్లే వేస్తుంది, డిస్ప్లే వేస్తుంది. ఓకే గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి విన్నర్ ఎవరైనా చూసుకుంటే గాయస్ ఇక్కడ వి ప్రతాప్ కుమార్ అంటే వీళ్ళ ఛానల్ వచ్చి 77 సబ్స్క్రైబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ యూలో వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నా సొంతంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, నా సొంతంగా సబ్స్క్రైబ్ చేసినాను అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను చూడండి. సో బ్యాక్ వస్తే 77 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకెత్తాను అనమాట. ఓకే, సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరైనా చూసుకుంటే గాయస్ ఇక్కడ లావణ్య లిటిల్ వర్డ్స్ అంటే వీళ్ళ ఛానల్ వచ్చి 436 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలో వెళ్ళిపోతాను, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నా ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనమాట. లైవ్ ప్రూఫ్ అయితే కళ్ళ మొదట సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనమాట. కంప్లీట్లీ గాయస్ ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను. మీకైతే 436 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే పర్మిషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకెత్తా అనమాట. ఓకే గాయస్, ఇక్కడ 2 members ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్నారు. 2 members ఉన్నారనమాట, మెంబర్షిప్ తీసుకున్నారు. సో మెంబర్షిప్ తీసుకున్న లింక్ ఓపెన్ చేస్తే ఎవరైనా చూసుకుంటే గాయస్ ఇక్కడ శ్రీపాద్ బోర్విల్లర్ పాయింట్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 908 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మానిటైజేషన్ దగ్గరలో ఉన్నారనమాట. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్లీ, ఎందుకంటే 908 సబ్స్క్రైబర్ ఉంది కాబట్టి అండ్ దగ్గరలో ఉన్నారనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలో వెళ్ళిపోతుంది అండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండి. లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను, 908 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబ్స్ అయితే ఇంకెత్తాను అనమాట. ఓకే, సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరైనా చూసుకుంటే గాయస్ ఇక్కడ దీపేశ కుక్ బేక్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 70 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలో వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నా ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకైతే కంప్లీట్లీ మీకైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. 70 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకెత్తాను అనమాట. ఓకే, అండ్ గైస్ ఈ రోజు 2 members ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్నారు. 2 members ఈక్వల్ 4 members అయితే నేను ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అండ్ వ్యూస్ అయితే కంప్లీట్లీ ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, నా తరపు నుండి మీ ఛానల్ అనేది సర్చ్ బార్ లో వస్తుంది. ఇట్ ఇస్ ట్రూ గాయస్. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో, మెంబర్షిప్ తీసుకుంటే నేనేం చేస్తున్నాను అంటే కమ్యూనిటీలో యాడ్ చేస్తున్నాను అనమాట. కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా కాబట్టి వాళ్ళ ఛానల్ అనేది సర్చ్ బార్ లో వస్తుంది. ఈ మధ్యలో సర్చ్ బార్ లో వస్తుంది. కంప్లీట్లీ వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటున్నారు కదా, మెంబర్షిప్ తీసుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ ఛానల్ అనేది సర్చ్ బార్ లో వస్తుంది. సర్చ్ బార్ లో గిన వస్తే కంప్లీట్లీ వాళ్ళ ఛానల్ అనేది గ్రో అవుతుంది అండ్ వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది. అలా అన్నమాట గైస్ కంప్లీట్లీ. సో మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ఉంటే ఫ్రీలో కూడా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఇట్ ఇస్ ట్రూ గైస్. ఫ్రీలో ఉంటే ఫ్రీలో చేసుకోండి, జాయిన్ కావాల్సిన అవసరం లేదనమాట. ఫ్రీలో అయితే ఫ్రీలో. ఓకే, ఇక్కడ నుండి నేనైతే కంప్లీట్లీ 4 members అయితే కంప్లీట్లీ సో ఆల్ సోషల్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అన్ని గంటలో పెట్టేస్తాను. కంప్లీట్లీ మీకైతే ఛానల్ అయితే గ్రో అవుతుంది. ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటి, సో మీ ఛానల్ ని అండ్ మీ వీడియోని ప్రమోషన్ చేసుకోండి. ప్రమోషన్ ఫ్రీలో చేసుకోవచ్చు అండ్ మనీ పే చేసి ప్రమోషన్ చేసుకోవచ్చు అనమాట. సో మనీ పే చేసి ప్రమోషన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తానమాట.
ఫ్రీలో అయితే లాస్ట్ లో చెప్తాను. ఇక చూడండి నేను బ్యాక్ వస్తాను గాయస్. ఇక్కడ బ్యాక్ వస్తే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీ యూకి వెళ్ళిపోండి. యూకి వెళ్ళిపోతే ఓయి సన్నీ డే నా ఛానల్ కి నేను ప్రమోషన్ చేసుకుంటా. సో ఎలా ప్రమోషన్ చేసుకుంటా చూపిస్తా చూడండి. ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, ఈ ఛానల్ ఒక వేసుకోండి. సింప్లీ ఛానల్ ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి వీడియోస్ ఉన్నాయి, లైవ్ ఉంది, హోమ్ ఉంది, కమ్యూనిటీ ఉంది. సో మనకి ఇవైతే అవైలబుల్ ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ మేనేజ్ వీడియో కనిపిస్తుంది. ఇక్కడ మేనేజ్ వీడియో కనిపిస్తుంది కదా, దీనికి ఒక వేసుకోండి. సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రమోషన్ చేసుకోవాలి. ఏదైతే వీడియోకి వ్యూస్ రాకుంటే ప్రమోషన్ డబ్బులు పెట్టి ప్రమోషన్ అనమాట. సో కొంత ఆడియన్స్ ఏమంటున్నారు, కామెంట్ ద్వారా నన్ను అడుగుతున్నారు అనమాట. ఏంటి ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, మనీ పెట్టి ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఈ వీడియోకి నేను ప్రమోషన్ చేసుకుంటా చూడండి. 3 days ఒక వేసుకుంటా చూడండి. ఈ 3 days ఒక వేసుకుంటే కాదు ఇక్కడ ఏం కనిపిస్తుంది, సేవ్ టు ప్లేలిస్ట్ కనిపిస్తుంది, షేర్ వీడియోస్ కనిపిస్తుంది, ప్రమోట్ కనిపిస్తుంది. థర్డ్ వన్ ఏం కనిపిస్తుంది, ప్రమోట్ కనిపిస్తుంది కదా. ఈ ప్రమోట్ ఒక వేసుకోండి. సింప్లీ ప్రమోట్ ఒక వేసుకుంటే కాదు అండ్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడండి, ఆడియన్స్ గ్రోత్ కనిపిస్తుంది, వీడియో వ్యూస్ కనిపిస్తుంది. మనకు 2 ఆప్షన్ ఇస్తున్నారండి. మనకి ఏమి ఇస్తున్నారు, ఆడియన్స్ గ్రోత్ అండ్ వీడియో వ్యూస్. అంటే మనకు వ్యూస్ కావాలన్నా ఆడియన్స్ ఇంక్రీజ్ కావాలన్నా సో అట్లా అడుగుతున్నారు అనమాట. మనకి ఏం కావాలి, వీడియో వ్యూస్ కావాలన్నమాట. వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఒక వేసేయండి. నెక్స్ట్ ఒక వేస్తే గూగుల్ యాడ్స్ అకౌంట్ అడుగుతున్నారు. సో మన గూగుల్ యాడ్స్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే మనం ఏం చేయాలా, సో దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. అండ్ మనకు లేకుంటే కొత్తది క్రియేట్ చేయండి. ఇక్కడ కొత్తది క్రియేట్ చేసి నెక్స్ట్ ఒక వేసేయండి. నెక్స్ట్ ఒక వేసిస్తే గాయస్ ఇక్కడ మనకి ఏమడుగుతుంది, ఇక్కడ మనకు టైటిల్ అడుగుతుంది, హెడ్లైన్ మన టైటిల్ అడుగుతుంది, పెద్దగా అయిపోయింది. ఇక్కడ 90 తీసుకుంటుంది క్యారెక్టర్. సో 90 తీసుకుంటుంది కాబట్టి సో కొన్ని తీసేయాలన్నమాట. సో కొన్ని తీసేస్తేనే తీసుకుంటారు, లేకుంటే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకునే చూడండి రెడ్ మార్క్ అయితే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఛానల్ నేమ్ అయితే ఇచ్చేయండి, డిస్క్రిప్షన్ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మనకు సో ఇన్ ఫీడ్ హోమ్ అడుగుతుంది. సో తమిళ ఎలా ఉండగా అని అడుగుతున్నారు అనమాట. సో ఓకే అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసేస్తే లొకేషన్ అడుగుతుంది, ఇండియానా ఎక్కడ అని అడుగుతుంది. సో ఇండియానే పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వేసేయండి. అండ్ ఇక్కడ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీసా, బయట వాళ్ళు ఉన్నారా, బయట దేశ వాళ్ళు ఉంటే వేరే పెట్టుకోండి, US డాలర్ పెట్టుకుంటే. సో అట్లా మనకు ఇండియా కాబట్టి ఐఎన్ఆర్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు బడ్జెట్ అడుగుతుంది. ఇక్కడ ఏమడుగుతుంది, బడ్జెట్. సో బడ్జెట్ మనకి ఎంత పెట్టుకుంటామో అంత పెట్టుకోండి. 20 వరకు ఇస్తున్నాను అనమాట. 20,000 వరకు అవైలబుల్ ఉంది అనమాట. సో 20,000 వరకు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. 100 రూపీస్ అన్నా 100 రూపీస్ పెట్టుకోవచ్చు. కదా 200 ఉంది, 100 ఉంది. మీరు 100 అంటే 100, 200 అయితే 200, 300 300, 900 అయితే 900 ఇట్లా ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీ ఇష్టం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం 400 పెట్టుకున్నాను చూడండి. 400 పెట్టుకున్నా. ఇక్కడ మనకు డేస్ అడుగుతుంది, 7 days, 2 days, 3 days, 4 days ఇట్లా అడుగుతుంది అనమాట. సో ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. ఇట్లా మనకు తక్కువ పెట్టుకుంటే ఎక్కువ చూపిస్తుంది, ఎక్కువ డేస్ పెట్టుకుంటే సో తక్కువ చూపిస్తుంది. సో అట్లా ఎంత పెట్టుకున్నాలంటే సో మనకు ఇక్కడ 4 days పెట్టుకుంది, 3 days పెట్టుకుందా చూడండి. 3 days పెట్టుకున్నా. అండ్ మేము ఇక్కడ 3 days పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు బేస్డ్ ఆన్ యువర్ టోటల్ బడ్జెట్ అంటుంది. యూ విల్ స్పెండ్ అండ్ అవరేజ్ ఆఫ్ 133.33 per day అంటుంది. సో ఒక రోజుకు మనకు 133.33 పైసా మనకు ఫర్ పడుతుందని చెప్తుంది అనమాట. సో 1 day కు. సో మనకు 3 days కి ఎంత పడుతుంది, 400 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ మనకు 1 day కి ఎంత పడుతుంది, 133.33 ఇట్లా పడుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఇండియా అండ్ కోల్కతా అడుగుతుంది. సో ఫినిష్ అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఏమడుతుంది, ఫినిష్ అడుగుతుంది. ఫినిష్ చేసిన తర్వాత మనకు సో డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటాయన్నమాట. డబ్బులు పే చేసేయండి. మనకు సో మనకైతే ఒకటి నెంబర్ అడుగుతుంది. ఏమొస్తుంది, ఒక నెంబర్ వస్తుంది, అంటే సీరియల్ నెంబర్ వస్తుంది. సీరియల్ నెంబర్ వచ్చి భద్రంగా పెట్టుకోండి అనమాట. సో అదే ప్రమోషన్ అనమాట. కంప్లీట్ ఇలా ప్రమోషన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫినిష్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. అండ్ డబ్బులు పెట్టి ప్రమోషన్ అనమాట. ఇది డబ్బులు పెట్టే బదులు మనం ఫ్రీలో చేసుకుంటే బాగుంటుంది కదా. ఫ్రీలో చేసుకోండి, ఏం పోయేది ఉంది. కష్టపడండి. ఇందులో కష్టపడితేనే మనకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబ్ వస్తారు, ఇట్లా అనమాట. ఈ డబ్బులు పెట్టే బదులు ఎందుకు, మనకి ఇది మానిటేషన్ కాదు. ఇందులో డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకుంటున్నాం కదా, ఇది మానిటేషన్ కాదు, ఓన్లీ వ్యూస్ అంతే అనమాట. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనమాట. అంటే ఆడియన్స్ ఇంక్రీజ్మెంట్, అంటే ఆడియన్స్ కు తెలవాలన్నట్టు మనం డబ్బులు పెట్టి సో ప్రమోషన్ చేసుకుంటున్నాం అనమాట. ప్రమోషన్ అంటే ఫ్రీలో చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి అనమాట. ఫ్రీలో ఎలా చేయాలి చెప్తాను అనమాట. దీనికి స్కిప్ చేస్తాను చూడండి. సో బ్యాక్ వస్తాను. సో ఎందుకంటే నేను చేస్తలేను, నాకు అవసరం లేదు, నేను ఓన్లీ ఫ్రీలో చేసుకుంటాను అనమాట. ఫ్రీలో బాగుంటుంది అనమాట. ఫ్రీలో ఎలా చేసుకోవాలి చెప్తాను. ఇక్కడ బ్యాక్ వస్తాను. ఆయన కదా చూడండి. సో మొత్తానికైతే బ్యాక్ వస్తాను, నాకు అవసరం లేదు ఇవన్నీ అనమాట. సో మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఎవరైతే డబ్బులు ఉన్నవారు ఏం చేస్తారంటే పేరు సంపాదించడానికి సో ప్రమోషన్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు అలా కూడా ఉంటారనమాట. పేరు సంపాదించడానికి సో ఇలా ప్రమోషన్ చేసుకుంటారు, డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసుకుంటారు. సో అలా చేసుకోవాలంటే చేసుకోండి, పేరు సంపాదించడానికి. ఓకే, సో అట్లా మీకు చెప్పాల్సింది చెప్పేసాను అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తా గాయస్. ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రీలో చేసుకోండి. ఫ్రీలో ప్రమోషన్ చేసుకుంటే చాలా మంచిది ఉంటుంది మీకు. చూడండి ఇప్పుడు 1K వ్యూస్ ఉన్నాయి అనుకోండి,
1 అవర్లో 2 అవర్స్లో చూడండి 1.5K వ్యూస్ వస్తాయి అనమాట. సో అట్లా ప్రీ ప్రమోషన్ అనమాట. అది ఎలా ఉంటుంది చూపిస్తుంది చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ సో క్రోమ్ లో వచ్చిన తర్వాత సర్చ్ బార్ లో ఏం చేస్తారంటే ytstore.com లాగిన్ కొక్కేసుకోండి అండ్ డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లాగిన్ కొక్కేసుకోండి గాయస్ ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ అవసరం లేదు. కొద్దిగా జూమ్ ఇన్ చేసి చూపిస్తా చూడండి. జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను ఎందుకంటే కనిపిస్తలేదు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఉంది. సో డాష్ బోర్డ్ ఇలా ఉంది కదా. మనకి ఇక్కడ కింది నుండి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ చూపిస్తాను. కింది నుండి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకోసం అంటే కస్టమైజ్ అంటారు దీన్ని. ఛానల్ కస్టమైజ్ అంటారు. సో అందరికి తెలిసిన విషయమే, కొందరికి తెలియదు. ఫ్రీలో చేసుకోవాలంటే ఇదే అన్నమాట, మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. అండ్ దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఛానల్ కస్టమైజ్ అంటుంది. ఇక్కడ ఏమంటుంది? ఛానల్ కస్టమైజ్ అంటుంది. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది, హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే హోమ్ ట్యాబ్ ఒక వేసుకోండి. హోమ్ ట్యాబ్ ఒక వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది, లేఅవుట్ కనిపిస్తుంది. సో ఈ రెండు కనిపిస్తుంది కదా. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను చూడండి. అండ్ కదవండి జస్ట్ జూమ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జస్ట్ ఇంకా జూమ్ అవుట్ చేస్తా చూడండి. సో ఇంత జూమ్ అవుట్ చేస్తా చూడండి. ఇప్పుడు మనం ఛానల్ ట్రయల్ ఆర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబెడ్ అంటుంది. సో మనకి ఇక్కడ స్పష్టమంది ఏమంటుంది? ఛానల్ ట్రయలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబెడ్ అంటుంది. సెకండ్ వన్ ఏమంటుంది? ఫ్యూచర్డ్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబెడ్ అంటుంది. అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ వీడియో చూడాలంటే, సో మళ్ళీ వాళ్ళకి కనిపించాలంటే, మన వీడియో కనిపించాలంటే, సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో పెట్టాలి. అండ్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో అంటే ట్రైలర్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారు, మన ఛానల్ విజిట్ చేస్తున్నారు కదా. సో కొత్తగా వస్తున్నారు కదా, మన ఛానల్ సెర్చ్ చేసేసి వస్తారు కదా. సెర్చ్ చేసి రాగానే ఏం కనిపిస్తుంది? ఈ వీడియో కనిపిస్తుంది. సో ఈ వీడియో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ చూడండి. ఈ ఓకే వేసండి. ఓకే వేసేస్తే మనకి ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? 3 డాష్. ఈ 3 డాష్ కనిపిస్తుంది. ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఈ 3 డాష్ కనిపిస్తుంది. ఈ 3 డాష్ ఓకే వేసుకోండి. 3 డాష్ ఓకే వేసుకుంటే మనం ఆల్రెడీ పెట్టుకున్న చూడండి. ఇక్కడ ఏమంటుంది? జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. కనిపించకుండా జూమ్ ఇన్ చేసి చేంజ్ వీడియో అంటుంది, రిమూవ్ వీడియో అంటుంది. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో పెట్టుకోకుంటే పెట్టుకోండి. ఇక్కడ ఫ్రీ ప్రమోషన్ అనమాట. ఇదే ఫ్రీ ప్రమోషన్ అనమాట. సో ఇక్కడ చేంజ్ చేస్తా చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ దానికి ఇంక్రీజ్ అయిపోయినాయి, వ్యూస్ అయితే ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట. జస్ట్ జూమ్ అవుట్ చేస్తా చూడండి. ఇప్పుడు ఏది పెట్టుకుంటారు? వ్యూస్ ఏదైతే రాలేదో దాన్ని పెట్టుకో. ఇప్పుడు ఈ షార్ట్స్ ఉంది కదా, ఈ షార్ట్స్ పెట్టుకుంటా చూడండి. దీన్ని ఓకే వేస్తా చూడండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను, సెర్చ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ సెకండ్ వన్ ఏముంది? ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్ అంటుంది. దీన్ని కూడా ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది. ఓకే వేసుకోండి. అండ్ చేంజ్ వీడియో. ఓకే ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపించాలా? ఏం కనిపించాలా? ఇది కనిపించాలా? ఏది కనిపించాలంటే సో ఇది కనిపించాలా. ఓకే ఇప్పుడు చూడండి. జస్ట్ నేను పబ్లిక్ చేసేస్తా. ఇక్కడ పబ్లిక్ ఎక్కడ ఉంది చూపిస్తాను. ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఉంది పబ్లిక్. ఓకే ఈ పబ్లిక్ ఉంది కదా, దీన్ని పబ్లిక్ చేసేయండి. జస్ట్ ఇలా పబ్లిక్ చేసేస్తే ఇక్కడ సేవ్డ్ అంటుంది. కింద చూడండి సేవ్ పబ్లిష్డ్ అంటుంది. సో అట్లా ఇది ఫ్రీ ప్రమోషన్ అనమాట. ఇట్ ఈస్ ట్రూ గైస్. ఇది ప్రమోషన్ ఇలా చేసుకోండి. మీకు వ్యూస్ రాకుంటే సో కంప్లీట్లీ ప్రమోషన్ అయిపోతుంది. మళ్ళీ ఆడియన్స్ కు చూపిస్తుంది. ఇది అన్నమాట. సో ఇప్పుడు సేవ్ అయితే చేశాను కదా, ఈ వీడియోస్ అయితే సేవ్ అయిపోయినాయి. ఇది ఫ్రీ ప్రమోషన్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ చదవండి యూట్యూబ్లో వెళ్ళిపోతాను. జస్ట్ చూడండి యూట్యూబ్లో వెళ్ళిపోతాను. ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. సో ఇక్కడ హోమ్లో వెళ్ళిపోతా చూడండి. సో ఈ ఛానల్ కాకుండా వేరే ఛానల్తో సెర్చ్ చేస్తా చూడండి. సింపుల్లీ సో వేరే ఛానల్ పెట్టాను. ఇప్పుడు సెర్చ్ చేస్తా చూడండి. ఏం సెర్చ్ చేస్తా? శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నా ఛానల్ సెర్చ్ చేస్తా చూడండి. సెర్చ్ చేసిన చూడండి ఆల్రెడీ. సో వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఈ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్కి ఒక వేస్తా చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్కి ఒక వేస్తా చూడండి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయలేను ఈ ఛానల్కి. సో సబ్స్క్రైబ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది? సో అక్కడ మనం వీడియో పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది. సో ఇట్లా రికమెండ్ చేయాలన్నమాట. సో మనం ఇది ఆల్రెడీ మనం ప్రమోషన్ చేసుకున్నాం, ఫ్రీలో ప్రమోషన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు రికమెండ్ చేస్తుంది. సో మనకి ఎవరైతే సెర్చ్ చేస్తారో ఛానల్ సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసిన వెంటనే మనం క్లిక్ చేస్తాం. ఛానల్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్ లో సో మనకి ఇది చూపిస్తుంది అనమాట. సో ఇలా చూపిస్తుంది కాబట్టి సో కంప్లీట్లీ మీకు అయితే ఖచ్చితంగా దీన్ని క్లిక్ చేస్తారు, వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దీన్ని ఎంకరేజ్ అంటారు అనమాట. సో అట్లా ఎంకరేజ్ చేసుకోండి అండ్ ప్రమోషన్ చేసుకోండి. ఫ్రీలో ఇదే అనమాట. కంప్లీట్లీ ఇలా ఫ్రీలో ప్రమోషన్ చేసుకోండి. డబ్బులు పెట్టే బదులు ఎందుకండి, ఫ్రీలో చేసుకోండి. కంప్లీట్లీ మీకు అయితే వాస్తవం వ్యూస్ సబ్స్క్రైబ్ అయితే మోనిటైజేషన్ కూడా అయిపోతుంది. ఫ్రీలో చేసుకోండి. ఇదే అనమాట. ఫ్రీలో అంటే ఇదే అనమాట. ఓకే బట్ అర్థం అనుకున్నా. సో ఇట్లా అనమాట గైస్. కంప్లీట్ ఇంతవరకు వీడియో చూసిన అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.